Step into Value Zone Hypermart Patancheru. నమస్తే, నేను విజయ్. ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజాభవన్ దగ్గరకు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కొంతమంది కానిస్టేబుల్ అభ్యర్థులు వచ్చారు. ఇక్కడ వారి సమస్యను విన్నవించుకోవడం కోసం చాలామంది అభ్యర్థులందరూ కూడా వందల సంఖ్యలో ఇక్కడికి చేరుకున్నారు. అసలు వాళ్ళ సమస్య ఏంటి, వారు చెప్తున్నటువంటి డిమాండ్ ఏంటో కూడా తెలుసుకునే ప్రయత్నించారు. ఏంటి? మేము కానిస్టేబుల్ అభ్యర్థులం అన్న. గత నోటిఫికేషన్లో కొత్తగా GOMS నెంబర్ 46 అని తీసుకొస్తే సంతోషమే. గవర్నమెంట్ ఆర్డర్ అనేది అందరికీ లబ్ధి చేకూరాలి. కానీ ఒక 3-4 జిల్లాలకు లబ్ధి చేకూర్చి మిగిలిన 26-27 జిల్లాలకు అది శాపంగా మారితే అది చాలా బాధాకరమైన విషయం అన్న. GO 46 వల్ల ఏమవుతుందంటే హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి ఈ హైదరాబాద్ సర్కిల్లో ఉన్న వాళ్ళకు 53% ఇచ్చేసి మిగిలిన 26 జిల్లాలకు వచ్చేసేమో 47% ఇచ్చాడు. అంటే 5,000 పోస్టుల్లో 2,600 నుంచి 2,700 పోస్టులు ఓన్లీ హైదరాబాద్లో ఫిల్ చేసి మిగిలిన 23-2400 జిల్లాల 2,400 పోస్టులు ఏమో గ్రామీణ ప్రాంతం వాళ్లకు. అయితే గ్రామీణ ప్రాంతం వాళ్ళకు 126-127 మార్కులు వచ్చిన ఉద్యోగం రాదు. అదే హైదరాబాద్లో ఉండే వాళ్లకు 50 మార్కులు, 60 మార్కులు, 70 మార్కులు. ఈవెంట్స్ నార్మల్గా కొట్టిన 50 మార్కులు, మెయిన్స్లో మినిమం 60 మార్క్స్ వస్తాయి. అంటే మెయిన్స్ని బయట చేస్తే 30-32 మార్కులు అవుతుంటే 50-80 మార్కులకు క్వాలిఫై ఉన్న వాళ్ళకి ఉద్యోగం ఇచ్చిండు. కానీ 125-127 మార్కులకేమో మాకు ఉద్యోగాలు లేదు. హైదరాబాద్లో పుట్టకపోవడం మేము చేసిన తప్ప అన్న. గతంలో ఎలా ఉన్నింది, ఇప్పుడు దేన్ని క్రైటీరియా తీసుకొని ఇలాంటి మార్పులు తీసుకొచ్చారు? TSSP అనేది తెలంగాణ స్టేట్ లెవెల్ పోస్ట్ అన్నది. TSSP బెటాలియన్ పోస్టు గతంలో 2016-2018 తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్లో కూడా స్టేట్ వైజ్ పోస్టులను స్టేట్ వైజ్గానే భర్తీ చేసి స్టేట్ ఏ క్యాస్ట్కు ఏ కేటగిరీకి అదే ఒకటే కట్ ఆఫ్ ఉంటుండే. కానీ ఇప్పుడు GO 46 అనేది తీసుకొచ్చింది. GO 46 అనేది 2011 జనాభా లెక్కల ప్రకారము ఏ జనాభాలో ఏ జిల్లాలో జనాభా ఎక్కువ ఉంటే ఆ జిల్లాకి అన్ని పోస్టులని 2011 జనాభా లెక్కల ప్రకారం. అంటే 2014లో తెలంగాణ ఏర్పడిన విషయం నీకు తెలీదా అని అడుగుతున్నా. 2011 జనాభా లెక్కల ప్రకారం తీసుకుంటున్నాను. 2014లో తెలంగాణ ఏర్పడి మరి ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడు ఉన్న జనాభా హైదరాబాద్లో సెటిలర్స్ ఉన్నారు. మరి వాళ్ళని లబ్ధి చేకూర్చున్నాను జనాభా GO 46 తీసుకొచ్చింది. 2011 నుంచి 2021 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాల్లో జనగణన చేస్తారనే విషయం నీకు తెలీదా? 2021లో జనగణన చేసిన తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణలో ఈ GO నెంబర్ 46 తీసుకొస్తున్నాము, ఈ పర్సంటేజ్ ఉందని చెప్పి ఉన్నా. మేము ఈ ధర్నాలో దిగేవాళ్ళం కాదు. 15 నెలలు గోప్యంగా ఉంచి ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ అయిపోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా GO నెంబర్ 46 ఒకటి ఉంది. ఈ 46 ఈ జిల్లాలకు ఇన్ని పోస్టులు ఇస్తున్నాము. మరి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు 25/4/2022లో నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు ఈ జిల్లాకు సివిల్కి ఇన్ని పోస్టులు ఉన్నాయి, ARకి ఇన్ని పోస్టులు ఉన్నాయని చెప్పిన మీరే TSSPకి ఇన్ని పోస్టులు ఉన్నాయి యాజ్ పర్ GO నెంబర్ 46 అని ఎందుకు చెప్పలేదు? దాన్ని గోప్యంగా ఉంచడానికి గల కారణం ఏంటి? టీ-షాట్లో ఒక యాంకర్ గారు TSLPRB బోర్డు చైర్మన్ని క్వశ్చన్ చేశారు. సార్, ఈ నోటిఫికేషన్లో పెద్దగా మార్పులు ఏమైనా చేస్తున్నారంటే లేదండి, పెద్దగా మార్పులు ఏం లేదు. 2016-2018 నోటిఫికేషన్ మాదిరి ఈ నోటిఫికేషన్ ఉంటుంది. కానీ అందరికీ క్వాలిఫై మార్క్స్, ప్రిలిమ్స్ క్వాలిఫై మార్క్స్ 30%, నెగిటివ్ ఒకటి ఉంటుంది. ఈవెంట్స్ 5 తీసేసి ఓన్లీ 1600 పెడుతున్నామని చెప్పారు. ఇది తప్ప ఇంకేం లేవు. ఇంకా మార్పులు చేయడానికి ఏముంది? ఇవే మార్పులు అన్నారు. వారు ఒక నిర్ణయం తీసుకోవాలంటే, ఒక GO తీసుకురావాలంటే సమగ్రంగా అన్ని రకాలుగా ఎంక్వైరీ చేసి, విచారణ చేసి, అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ప్రభుత్వం అనేది, అధికారులు అనేది ఇలాంటి GOలను తీసుకొస్తారు. కానీ జనాభా దామాషా ప్రకారమే ఈ GOని తీసుకొస్తే వచ్చేటువంటి సమస్య ఏంటంటారు? జనాభా ప్రాతిపకంగా అంటారంటే ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు మన ఒక్క తెలంగాణ స్టేట్ మాత్రమే ఉండదు, ఓన్లీ తెలంగాణ మాత్రమే ఉండరు. కర్ణాటక నుంచి వస్తారు, ఏపీ వాళ్ళు ఉంటారు. ప్రతి ఒక్క ఇప్పుడు మన తెలంగాణ ఒక్కరే ఉండరన్న. ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు, ఒరిస్సా నుంచి, మహారాష్ట్ర నుంచి, తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి సెటిల్ అవుతారన్న. ఇక్కడ నుంచి సెటిల్ అయిన వాళ్ళకి 80-90 మార్కులకి ఇచ్చేసి అసలైన తెలంగాణలకు 125-130 మార్కులు వచ్చినా కానీ జాబ్స్ ఇవ్వకపోవడం అనేది అన్యాయం అన్న. TSSP అనేది తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అన్న. దానికి అబ్రివేషన్ అనేది ఎవరికైనా తెలియకపోతానంటే తెలుసుకోండి. TSSP అంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్. ఇది 2016 కానీ 2018 కానీ ఒకవేళ అంతకుముందుకు నోటిఫికేషన్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఏదైనా నోటిఫికేషన్ తీసుకున్నా కానీ ఇది ఎక్కడ కానీ స్టేట్ వైడ్గా మాత్రమే ఇచ్చిండు, ఎక్కడ కానీ డిస్ట్రిక్ట్ వైజ్గా ఇస్తున్నాం అని చెప్పేసి ఏ ఒక్క దగ్గర కూడా లేదు. ఈ జాబ్ అనేది ఎక్కడ చేసేది మాత్రము తెలంగాణ స్టేట్ లెవెల్గా చేస్తారు. ఏ ఒక్క దగ్గర కూడా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరు చేయడు, అది అందరికీ తెలుసు. అయితే GO నెంబర్ MS 46 అనేది ఈ వివి శ్రీనివాస్ తీసుకొని వచ్చి అది ఎక్కడ కానీ పబ్లిక్ డొమైన్లో కానీ లేకపోతే ఏదైనా వెబ్సైట్లో కానీ ఎక్కడ పొందపరచలేదు సార్. TSSP అనేది
ఈ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఇంతకుముందు ఈ 2022 నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్లో GOMS 46 అని చెప్పేసి ఒక లైన్ ఇచ్చేసి అక్కడ క్యాడర్ 1 క్యాడర్ 2 వైజ్గా ఇచ్చేసాడు. క్యాడర్ 1 క్యాడర్ 2 అంటే నార్త్ తెలంగాణ, సౌత్ తెలంగాణ. నార్త్ తెలంగాణకు ఒక కట్ ఆఫ్ వస్తుంది, సౌత్ తెలంగాణకు ఒక కట్ ఆఫ్ వస్తుంది అని చెప్పేసి నోటిఫికేషన్లు ఇచ్చేసి అదే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మెయిన్స్ అయిపోయిన తర్వాత జీవో నెంబర్ MS 46 అనేది డిస్ట్రిక్ట్ వైజ్గా ఇస్తున్నామని చెప్పేసి ఒక ఓకెన్ స్కానర్ పేపర్లో ఒక డూప్లికేట్ స్కానర్ తీసుకొని వచ్చి ఈ జిల్లాకి ఇంత % ఇస్తున్నామని చెప్పేసి దొంగ లెక్కలు చూపిస్తారు అన్న. ఈ దొంగ లెక్కలు చూపిస్తున్న విధానంలో మేము అడిగేది ఏంటంటే నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా క్యాడర్ 1 క్యాడర్ 2 వైజ్గా ఇస్తామన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇదేందుకు తీసుకొని వస్తారు? డిస్ట్రిక్ట్ వైజ్గా ఇస్తానంటే మేము అన్యాయం అయిపోతున్నాం. 125, 130 మార్కులు వచ్చినా కానీ మాకు జాబ్ రాకుండా పోతుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు మాకు అన్యాయం జరగకుండా చూసుకోండి అది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి, ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్క మంత్రికి, ఇంతకుముందుకున్న BRS మంత్రులకు కానీ ఇప్పుడు నా కాంగ్రెస్ మంత్రులకు కానీ ప్రతి ఒక్కరికి హామీ పోయి కాల్మొక్కిన మన మేము తిరగాని ఎమ్మెల్యే లేడు, కాల్మొక్కని మంత్రి లేడు సార్. ప్రతి ఒక్క రేవంత్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరికి వినతి పత్రాలు ఇచ్చి మా కాలు అరిగిపోతున్నాయి, మా ఛార్జీలు డబ్బులు అయిపోతున్నాయి, ఇన్ని అవుతున్నాయి కానీ మా న్యాయం అనేది జరుగుతలేదు సార్ ఎక్కడ కానీ. సో జీవో నెంబర్ 46 వల్ల చాలామంది వేల మంది అభ్యర్థులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా కేవలం హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ జీవో నెంబర్ 46 వల్ల లబ్ధి చేకూరుతుంది. మిగిలినటువంటి ఏదైతే తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిజమైనటువంటి తెలంగాణ వాసులకు ఈ జీవో వల్ల అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వెంటనే రద్దు చేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి యువత కోరుతున్నారు. కెమెరామెన్ మహేష్తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి.